మీరేం కంగారు పడకండి సార్. వాడేదో పెద్ద తెలివి ఉపయోగించాను అనుకుంటున్నాడు, కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను. నేను నమ్మను, కానీ చెప్పు. చాలా సింపుల్ అండి. హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు. అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి. ఆ విషయం ఒప్పేసుకుందాం, బేరమంటాడు. థ్యాంక్స్. దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన 2 కోట్లు కట్టాలి. దాంతో నేను బేరమంటాను. అమ్మో, కొంప మునిగిపోద్ది. ఏం చేద్దాం? కూలిపోయిందని ఒప్పేసుకుందాం. అప్పుడు మనం కట్టలేదంటానికి గవర్నమెంట్ కూడా సెక్షన్ ఉండదు. నష్టపరిహారం కట్టించుకుని 10 ఏళ్ళకి పైనే బొక్కలో దోసేస్తారు. నీ అవ్వ నీకు లాయర్ పట్టా ఇచ్చిన అనాలు రే. జామీన్ చూసుకుంటే మంచిది సార్. సంపేస్తున్నారు రే, సంపేస్తున్నారు బాబు, సంపేస్తున్నారు నాయను. సార్ అమ్మా పోనీ ఆఫీసర్ కి వెల్ఫేర్ మినిస్టర్ తో చెప్పించమంటారా? పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబు. పెట్టే మీ చేతిలోనే ఉంది కదండి. థ్యాంక్స్. నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు. ఇగో సుబ్బరాయుడు, ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్ళి ఆ లాయర్ గారి ముందు తెరువు చెప్తాను. ఎందుకు? సరోజిని హాస్టల్ విషయమే వెల్ఫేర్ ఆఫీసరు వెంకటరత్నం గారి మీద ఎగ్నిస్ట్ గా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం. ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు. ఇడియట్! నన్ను కేసు టేకప్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు, వాడేవాడు? అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి. నార్మల్. మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టే ఈ కాంప్రమైజ్. ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం, నువ్వు ఈ డబ్బు చూసుకో. షట్ అప్ రాస్కెల్. గెట్ అవుట్. డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఊహించగలం. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? ఏమండి, మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో? అబ్బాయి అశోక్ తో చెప్తే మాట్లాడతారు కదండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఎవరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు. ఏంటండి, ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా. అవును, ఆ ముసలాడు చేదస్తుడిలా ఉన్నాడు. కుర్రాళ్ళు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఇదిగో డబ్బు. ఎంత? 2 లక్షలు. 2 లక్షలు. కొట్టింది అతనైతే మీకెందుకండి బాధ? రాజుగారి గుర్రాన్ని గాడి తన్నిందనుకో, రాజుగారిని తన్నట్టే కదా. ఈడి పెక్క కుక్క కరిసిందనుకో, నా పెక్క కరిసినట్టే కదా. బిగుసుకుపోయి లెక్క బొమ్మలా సూపేంట్రా బాబు. నువ్వు చాలా అదృష్టవంతుడు రా సెక్రటరీ. 2 లక్షలకి 2 ఇచ్చాడు. అదే 10 లక్షలు ఇచ్చుంటే ఇంటి అడ్డుబడి వచ్చేదిరా. మీరు చెప్పింది చేశాను గనక వాడు బతికాడు సార్. నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది. థ్యాంక్స్. వచ్చులేనమ్మా, బోడిగుండేనేమందంట. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టారా బాబు? హలో జడ్జ్ హియర్ సార్. ఓకే, అలాగే మాట్లాడుకోండి. ఆహా,
హలో చూడు లాయర్ బాబు, ఇది మన కెపాసిటీ. జాగ్రత్తగా ఆలోచించుకో. అదే రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆడేపోయాక ఆడి కేసు పెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో పొగాకు మధ్యలో కాడా. మనిషి పోయినా నీ గురించి అతనిచ్చిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వాటిని చంపలేవు. ఓ రెచ్చిపోకో. ఆ కేసు తాలూకు వివరాలు, పైలు, మన్ను, మశానం నా దగ్గరికి పంపు. బ్లాక్ ఎంత కావాలో వైట్ ఎంత కావాలో అడుగు. తొడగొట్టి ముందుకొచ్చావో నా పేరు వెంకటరత్నం, గుర్తుంచుకో. రే ఏమిట్రా వాగుతున్నావు వెతవా? రే రే నోరు మూసుకొని వినరా. ఆ, నీలాంటి వాళ్ళు 1,000,000 మందైనా దుర్గా ప్రసాద్ గారిని ఏమీ చేయలేరు. నీ బోడి బెదిరింపులకు తడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. సంకిళ్ళంటరా నడి రోడ్డు మీద మన అందరికి రోజుల్లో అంటాడేంట్రా బాబు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. ఏమండి, ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని అశోక్ పెళ్లి చేస్తే ముచ్చటగా ఉంటుంది కదండి. వాడు చెప్పాలి కదా, నేనేదో చేయనట్టు మాట్లాడతావేంటి? అయ్యి బాబాయ్, అంతగా అరుస్తారేమిటండి? పెళ్లి గురించి అడిగింది అంటే నేను అరవలేనా? వాడు కుర్రాడు, సిగ్గుపడి చెప్పకపోవచ్చు. పెద్దవాళ్ళు మనమే కల్పించుకోవాలి. అమ్మా, నీ షాపింగ్ పని మానేసి కోర్టుకొచ్చి వాడిని బార్రూమ్ లో నా ముందడిగి ఈ సంవత్సరం చెప్పించు, వచ్చే సంవత్సరం ముహూర్తం పెట్టిస్తాను. ఆ? వచ్చే సంవత్సరమా? ఈ రోజు December 31 కదా, రేపేగా కొత్త సంవత్సరం. అమ్మయ్యా, నా జన్మ తరించిందండి. ఏ ఇన్నాళ్ళకు జోకేశారు కదండి. గుడ్ మార్నింగ్. అరే అమ్మ కూడా కోర్టుకు వచ్చిందేంటి? మీ మీద కేసు పెడదామనా? కాదు, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. చూడండి, మర్డర్ జరిగిన కాంప్లెక్స్ లో ఫ్లాట్ నంబర్ 9 లో ఒక అతను బై నేమ్ సుందర్రాజు ఆ మర్డర్ విట్నెస్ చేసినట్టు ఇందాకే తెలిసింది. మీరిద్దరూ వెళ్ళి ఎంక్వైరీ చేసి ఏ క్లూ దొరికినా అతను కోర్టుకు తీసుకురావాలి. ఈ ఫైల్ సబ్మిట్ చేసిన 1 అవర్ లోగా తీసుకురావాలి. బాబాయ్, ఫ్లాట్ చూడటం వరకు నేను ఓకే. సుందరరాజు విషయం నాకు వదిలేండి. మరి ఎంక్వైరీ అంటే మాత్రం అశోక్ రావాల్సిందే. ఒరే రారా. రేయ్, వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. మీరిద్దరూ వెళ్ళిరండి. పోన్లేండి, ఏదో ముఖ్యమైన పని వాడే రావాలంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. బారూమ్ లో కూర్చొని వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా. ఫ్లాట్ నెంబర్ ఎంత బాబాయ్? రేయ్, వాడిని కొట్టి తీసుకురాకు. ఫ్లాట్ నంబర్ 9. 9.